రేపు వంకడే వేదికగా ఎంఐ వర్సెస్ సన్ రైజర్స్ ఒక క్రేజీ మ్యాచ్ ఆడబోతున్నారు. మరి రెండు టీమ్స్ ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత మ్యాచెస్ గెలిచొస్తున్నారు కాబట్టి సో ఆ విన్నింగ్ స్ట్రీక్ ని కంటిన్యూ చేయాలి అని చూస్తారు. ఇక ఈ మ్యాచ్ కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీమ్స్ కి సంబంధించిన హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే ఓవరాల్ గా వీళ్ళ మధ్య 23 మ్యాచెస్ జరిగితే దీంట్లో ఎంఐ టీం 13 టైమ్స్ గెలవగా సన్ రైజర్స్ టీం 10 సార్లు అయితే గెలిచారు. సో ఎంఐ టీం కి స్లైట్ అడ్వాంటేజ్ కనిపిస్తూ ఉంది. ఇక వీళ్ళ మధ్య జరిగిన లాస్ట్ 5 మ్యాచెస్ లో సన్ రైజర్స్ 3 సార్లు గెలవగా అదర్వైజ్ ఎంఐ టీం 2 సార్లు అయితే గెలిచారు. సో రీసెంట్ మ్యాచెస్ లోను చాలా వరకు టఫ్ కాంపిటీషన్ చూస్తూ ఉన్నాం. అయితే లాస్ట్ సీజన్ లో ఎంఐ పైన ఎస్ఆర్హెచ్ 277 రన్స్ స్కోర్ చేశారు. ఈ రికార్డ్ వాళ్ళ కాన్ఫిడెన్స్ ని బూస్ట్ చేస్తుందని చెప్పుకోవాలి. ఇక వెన్యూ స్టాట్స్ అండ్ కండిషన్స్ చూసుకుంటే ఓవరాల్ గా వాంకడే స్టేడియం లో 118 ఐపీఎల్ మ్యాచెస్ జరగగా దీంట్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 55 సార్లు గెలవగా అండ్ సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 63 టైమ్స్ అయితే గెలిచారు. సో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. ఆల్రెడీ ఈ వెన్యూలో ఈ సంవత్సరం 2 మ్యాచెస్ జరిగాయి. దీంట్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఒకసారి అండ్ చేజింగ్ చేసిన టీం ఒకసారి గెలిచారు. సో ఈక్వల్ రికార్డ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఆల్సో పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చేస్తే మనం ముందు చెప్పుకున్నట్టు ఆల్రెడీ ఈ సీజన్ లో ఇక్కడ 2 మ్యాచెస్ ఆడారు. దీంట్లో ఒక మ్యాచ్ లో 200+ హై స్కోరింగ్ గేమ్ కూడా చూసాం. యూజువల్లీ వాంకడే అంటేనే ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ సర్ఫేస్, మరి ఫ్లాట్ పిచ్ ఉంటుంది. ఇక్కడ బ్యాటర్స్ ఈజీగా రన్ స్కోర్ చేస్తూ ఉంటారు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ ఇక్కడ 2 టీమ్స్ కలిపి మోర్ దెన్ 400 రన్స్ స్కోర్ చేశారు. అయితే ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ అండ్ ఎంఐ టీం నుంచి వెరీ బిగ్ హిట్టర్స్ ఉన్నారు. సో డెఫినెట్లీ ఒక హై స్కోరింగ్ గేమ్ చూస్తాం. అలానే ఫాస్ట్ బౌలర్స్ ఇక్కడ ఎక్కువగా పేస్ ఆఫర్ చేయకూడదు. ఇలాంటి సర్ఫేస్ పైన ఎంత పేస్ ఆఫర్ చేస్తే అంత ఎక్కువగా కొడతారు. ఇన్ కేస్ వేసినా గానీ యార్కర్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. మోస్ట్లీ స్లోర్ బాల్స్ వేయడానికి ట్రై చేయాలి. ఇక ఈ మ్యాచ్ కి సంబంధించిన ఎంఐ యొక్క ప్లేయింగ్ ఫాల్ చూసుకుంటే ఓపెనర్స్ గా రోహిత్ శర్మ అండ్ వికెట్ కీపింగ్ బ్యాటర్ గా రియన్ రికల్టన్ ఆడతారు. నంబర్ 3 లో విల్ జాక్స్, 4 లో సూర్యకుమార్ యాదవ్, 5 లో తిలక్ వర్మ, 6 లో నమందిర్, 7 లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, 8 లో మిచెల్ శాంట్నర్, 9 లో దీపక్ చహర్, 10 లో ట్రెంట్ బోల్ట్, 11 లో జస్ప్రీత్ బుమ్రా అండ్ ఇంపాక్టివ్ ప్లేయర్ గా కరణ్ శర్మ ఆడతారు. అయితే రోహిత్ శర్మ ఫామ్ వీళ్ళకి ఒక పెద్ద హెడ్ఏక్ గా మారింది. ఇప్పటి వరకు రోహిత్ బ్యాట్ నుంచి ఒక్క గ్రేట్ ఇన్నింగ్స్ కూడా చూడలేకపోయాం. దట్స్ వై ఎంఐ టీం ఓపెనింగ్ లో స్ట్రగుల్ అవుతున్నారు. ఆల్సో రియన్ రికల్టన్ నుంచి కూడా ఇన్కన్సిస్టెన్సీ పెర్ఫార్మెన్స్ చూస్తూ ఉన్నాం. ఇతను ఒక మ్యాచ్ లో ఆడితే మరో మ్యాచ్ లో ఆడడం లేదు. ఓన్లీ సూర్య అండ్ తిలక్ నుంచే కన్సిస్టెన్సీ పెర్ఫార్మెన్స్ చూస్తూ ఉన్నాం. ఈ మ్యాచ్ నుండి అయినా ప్రతి ఒక్క బ్యాటర్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అదర్వైజ్ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే వీళ్ళకి బౌలింగ్ లో ప్రాబ్లమ్స్ ఏవి కనిపించడం లేదు. బుమ్రా టీమ్ లోకి వచ్చాక మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నారు. ఆల్సో కరణ్ శర్మ అండ్ మిచెల్ శాంట్నర్ వీళ్ళు కూడా లాస్ట్ మ్యాచ్ లో వికెట్స్ తీసుకొని చాలా బాగా రాణించారు. ఇది ఎంఐ టీం కు ఒక గుడ్ సైన్ అనేది చెప్పుకోవాలి. ఈ మ్యాచ్ లో ముంబై బౌలర్ చేయాల్సింది ఒకటే, సన్ రైజర్స్ ఓపెనర్స్ వికెట్స్ ని ఎర్లీగా తీసుకోవాలి. అదర్వైజ్ అలా చేయకపోతే ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ మ్యాచ్ ని వన్ సైడ్ చేస్తారు. ఇక ఎస్ఆర్హెచ్ యొక్క ప్లేయింగ్ ఫాల్ చూసుకుంటే ఓపెనర్స్ గా అభిషేక్ అండ్ ట్రెవిస్, నంబర్ 3 లో ఇషాన్ కిషన్, 4 లో నితీష్ కుమార్, 5 లో వికెట్ కీపింగ్ బ్యాటర్ గా ఎండ్రిచ్ క్లాసెన్, 6 లో అనికేత్ వర్మ, 7 లో అభినవ్ మనోహర్ ఆర్ స్మరణ్, 8 లో కెప్టెన్ పాట్ కమిన్స్, 9 లో హర్షల్ పటేల్, 10 లో మహమ్మద్ షమి, 11 లో జీసన్ అన్సారీ అండ్ ఇంపాక్టివ్ ప్లేయర్ గా ఈషన్ మలింగా ఆడతారు. అయితే సన్ రైజర్స్ లాస్ట్ గేమ్ లో ఎలాంటి కైండ్ ఆఫ్ వికెట్ పైన ఆడారు, సేమ్ లైక్ అలాంటి కైండ్ ఆఫ్ ఫ్లాట్ వికెట్ పైన ఆడుతున్నారు కాబట్టి సో వాళ్ళ ప్లేయింగ్ లెవెల్ లో మేబీ ఎటువంటి చేంజెస్ కూడా చేయకపోవచ్చు. ఇన్ కేస్ చేస్తే అభినవ్ మనోహర్ పొజిషన్ లో కొత్తగా వచ్చిన స్మరణ్ ని ఆడిపించే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే నేను ప్రీవియస్లీ చాలా వీడియోస్ లో చెప్పా వికెట్ పడకుండా సన్ రైజర్స్ ఓపెనర్స్ మంచి స్టార్ట్స్ ఇవ్వాలి అని. అలా చేస్తే ఎంత డేంజరస్ గా ఉంటుందో అని లాస్ట్ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ చూపించారు. ఎగ్జాక్ట్లీ అలాంటి అగ్రెసివ్ స్ట్రాటజీస్ తో మరోసారి ఈ మ్యాచ్ లో రావాలి. అయితే ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ క్రూషియల్ గా ఉంటాడు. ఎందుకంటే ఈ వెన్యూలో చాలా ఇయర్స్ ఆడున్నాడు. సో ఇక్కడ కండిషన్స్ గురించి ఇతనికి బాగా తెలుసు. అదే బౌలింగ్ లో ఎస్ఆర్హెచ్ చాలా వరకు ఎక్స్పెన్సివ్ గా మారుతున్నారు. మరి ఈ మ్యాచ్ లో సూర్య అండ్ తిలక్ వికెట్స్ వెరీ ఇంపార్టెంట్. మరి వీళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటే మిగతా బ్యాటర్స్ గ్రేట్ ఫామ్ లో లేరు. సో వీళ్ళిద్దరు వికెట్స్ ని ఎర్లీగా తీసుకుంటే ఎంఐ టీమ్ ని అండర్ ప్రెజర్ లో పెట్టొచ్చు. ఫైనలీ విన్నింగ్ ఛాన్సెస్ చూసుకుంటే మరి 2 టీమ్స్ విన్నింగ్ మొమెంటమ్ లో ఉన్నారు. మరి ఈ మ్యాచ్ అయితే చాలా వరకు ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఐ థింక్ వాంకడే స్టేడియం లో సన్ రైజర్స్ వైల్డ్ ఫైర్ క్రియేట్ చేస్తారు అనుకుంటున్నా. ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అని నా ఒపీనియన్. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై, థాంక్స్ ఫర్ వాచింగ్.